నమస్తే ఏబీ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవతాపురం గ్రామానికి చెందిన గద్దల యాకయ్య అనే రైతు తన పొలంలో పండిన 50 బస్తాల వరి ధాన్యాన్ని ఆరవేయగా పొలానికి పక్కనే ఉన్న స్థలం నుండి మంటలు చెలరేగడంతో తన పొలంలో ఉన్న వరి ధాన్యం బస్తాలు కాలిపోవడం జరిగిందని రైతు తెలుపుతూ దాంతో పాటు బోరు మోటారు పైపులు కాలిపోవడం జరిగిందని 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తనను సంబంధిత వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం ఇప్పించి తనను ఆదుకోవాలని కోరాడు। నిన్న 11 గంటలకు సారు అక్కడ పైన మంటలేసింది। పైన మంటలేసారుగా నేను వచ్చి బర్ర నిలబెట్టి నిలబడి చూస్తానికి ఇదే గాలి వస్తుంది, అనేకమైన మంట వస్తుంది। మరి బంట ఎడు తిరుగుతుంది అనేది చూసుకుంటా నిలబడతాంటే వస్తూనే ఉన్నది ఒక్కనే ఉన్నా, ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవరు లేకుంటే అటు ఇటు చూసి ఆ బర్రెల కాడికి రానే వచ్చింది। బర్రెలు ఇడిచిపెట్టి ఇటు తిరిగి చూసే వరకు ఏమున్నది, వచ్చి రాశిలో జ్వరపడ్డది సార్। రాశిలో జ్వరపడి ఏమున్నది, గడ్డి ఒడ్లు అది కాలుతాయి। ఇక ఇంటి కురికిన ఇక్కడ ఎవ్వరు లేరని ఇంటి కురికి ఇంటికాడ చెప్పుకొని మళ్ళా మా కొడుకు మా భార్య అందరం కలిసి వచ్చి చూసే వరకు ఎక్కడిదక్కడ గాలి కూలింది, గడ్డి పోయింది, ఒడ్లు పోయినాయి। ఇక సర్పంచ్ ఫోన్ చేస్తే సర్పంచ్ ఆరో సార్లు వాళ్ళని తీసుకొని వచ్చిండు। వాళ్ళు కూడా ఇంత చూసి రాసుకొని పోయారు సారు। మరి ఏమో నిష్కారణంగా ఆగమైపోయినాం సారు, మడికి నీళ్లు వేసుకొని పండించుకున్నాం పంట, ఎండాకాలం నిష్కారణంగా మునిగినాం। ఎంతో కొంత సార్ మాకు భక్తి ఆదరించాలి మమ్మల్ని। ఏమి లేదు, ఒక ఖాళీ బట్టలు ఉన్నట్టు బర్రెలు పోతాండే, మోటార్ లేదు, మోటార్ కాలిపోయింది, షాటర్ కాలిపోయింది, గడ్డి కాలిపోయింది, ఉన్న గొడ్ల తలుగులు కాలిపోయినాయి। ఒక ఆయన వచ్చి బావి పక్క ఆయన వచ్చి గొడ్ల తలుగులు కోసేసిండు। మాకు ధైర్యం జాలలేవు, నా భర్త ఇంటి కురికి వచ్చిండు, మాకు ధైర్యం జాలక ఇంటి కురికి వస్తే బావి పక్కన ఆయన వచ్చి ఆ బర్రె కాలిపోతాంటే తాలు కుడవలతోటి ఆ తాడు పోతే అయ్యా సారు, గవర్నమెంట్ మాకు ఎంతో అంత సాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటానా సార్। మేము పేదలం సారు, బతకలేని వాళ్ళం, పొట్ట కొరకు చేసుకుంటే మా పొట్ట కాలిపోయింది సారు।